సమ్మక్క సారలమ్మ జాతర అంటే అందరికి మేడారం జాతర మాత్రమే గుర్తుకు వస్తుంది కదా. అయితే అసలు సమ్మక్క సారలమ్మ జాతర పుట్టింది ఎక్కడో తెలుసా? అందరూ మేడారం మహా జాతరగా మార్చక ముందే అసలు సమ్మక్క సారలమ్మ జాతర ఎక్కడ జరిగిందో తెలుసా? ఈ రోజు మన TS36 న్యూస్ ఛానల్లో తెలుసుకుందాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహత్తరం మండలం స్తంభంపల్లి గ్రామంలో ఆదివాసులు సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహిస్తారు. గిరిజన ఆచార సంప్రదాయాలతో అమ్మవారిని వనం నుంచే గద్దెలపైకి తీసుకువచ్చే జాతరను గ్రామస్తులందరితో కలిసి నిర్వహిస్తారు. ప్రతి ఏటా మేరుగు ముత్తయ్య అనే పెద్ద మనిషి ఇంటి నుంచి అమ్మవారిని ఆనవాయితీగా తీసుకువస్తారు. గ్రామంలో ప్రజలందరూ కూడా పండుగలాగా సమ్మక్క సారలమ్మ జాతరను పెద్దెత్తున నిర్వహించుకుంటారు. ప్రతి ఇంటిని శుభ్రం చేసుకుని చుట్టాలను పిలుచుకొని పండుగను జోరుగా జరుపుకుంటారు. గ్రామంలోని ప్రజలందరూ అలాగే కులం పెద్దలు కలిసి వనంకు వెళ్లి అమ్మవారిని గద్దెకు తీసుకురావడానికి వెదురును కొట్టుకుని తీసుకువస్తారు. ఇలా అడవిలో అమ్మవారిని పూజలు చేసి ఆచార సాంప్రదాయాలతో వెదురును తీసుకుని రావడంతో గ్రామంలో జాతర ప్రారంభమవుతుంది. వెదురుతోనే అమ్మవారు కూడా వస్తారు కాబట్టి ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ అమ్మవారిని గద్దెపైకి తీసుకువచ్చి కొలువు తీరుస్తారు. ఇలా అమ్మవారిని గద్దెపైకి తీసుకువస్తున్న క్రమంలో ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఎదురు రాకుండా జానపదులతో అమ్మవారికి రక్షణ కల్పిస్తూ ముంగటికి సాగుతారు. ఆదివాసి సాంప్రదాయాలతో జమిడిక నాదాలతో ఊరేగింపుగా అమ్మవారిని గద్దెల దాకా తీసుకువచ్చే కార్యంను పవిత్రంగా చేస్తారు. ఇలా అమ్మవారు గద్దెలపై కొలువు తీరాక గ్రామస్తులందరూ కూడా తమ మొక్కులను చెల్లించుకుంటారు. అలాగే సమ్మక్క సారలమ్మను గద్దెలపైకి తీసుకువచ్చాక తర్వాత ఘట్టంలో పగిడిద్దరాజు జంపనలను కూడా గద్దెలపైకి తీసుకువస్తారు. ఇలా మొదట ఘట్టాన్ని ఆదివాసి పెద్దలు పూర్తి చేస్తారు. గద్దెల మీద కొలువుదీరిన వనదేవతలకు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకుంటూ తమ పాడి పంట గుడ్డు గోద అందరూ కూడా సల్లగా ఉండాలి, పాలు వంగినట్టు ఇల్లు వంగాలి, అనుకున్న కోరికలు తీరాలి తల్లి అని అమ్మవారికి బంగారం అప్పజెప్పి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం మహా జాతరకు ముందు నుంచే తమ గ్రామంలో వనదేవతలు కొలువుదీరారని అక్కడి ప్రజల విశ్వాసం. అదే నమ్మకంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో ఘనంగా పండుగను జరుపుకుంటారు. వనదేవతల దయతో గ్రామం సుభిక్షంగా క్షేమంగా ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. చాలా మంది ప్రజలు అమ్మవార్లకు తమ బాధలు తగ్గితే మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకుంటారు. స్తంభంపల్లిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా అనేక మంది వచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పజెప్పుకుంటారు. కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లులుగా ఆ వనదేవతలు కొలువు తీరుతారు. అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరాక ప్రజలకు దర్శనమిస్తారు. అనంతరం అమ్మవార్లను మళ్ళీ వనప్రవేశం చేసి అక్కడ ఉంచి వస్తారు. ఇలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే జాతరకు చుట్టుముట్టున్న గ్రామాల ప్రజలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆదివాసి సాంప్రదాయాలతో అట్టహాసంగా పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం కూడా స్పందించి స్తంభంపల్లి మేడారం జాతరను అభివృద్ధి చేస్తే రాను రోజులలో అనేక మంది ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి కూడా విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారని అక్కడి భక్తులు వేడుకుంటున్నారు.